చాలామంది అంటుంటారు, పక్షులు ఏం సంపాదించుకుంటున్నాయి, పక్షులు ఏం దాచుకుంటున్నాయి, అవి బతకటం లేదా? జంతువులు ఏం బతుకుతున్నాయి, ఎట్లా బతుకుతున్నాయి, అవి దాచుకుంటున్నాయా? అడవిలో ఉన్నటువంటి సింహాలకు తిండి ఎవరు పెడుతున్నారు? ఇటువంటి వేదాంత మాటలు మాట్లాడతారు. నేను వీటిని గురించి ఎక్కువ ఒక సింపుల్గా చెప్తా. మనం మనిషి అనేటటువంటి వాడు సంఘజీవి. మనిషికి కొంచెం బుద్ధి ఉన్నది, ఆలోచన, వివేకం ఇవన్నీ ఉన్నాయి. ఎద్దుకు తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం. పొదుపు చేసుకొని రేపటి గురించి ఆలోచించి ఎంతో కొంత వెనుక వేస్తే తప్ప బతకలేడు. స్తోమతను బట్టి నువ్వెలా ఉండాలనుకుంటున్నావు, నీ జీవితం ఏంది, భవిష్యత్తు ఎలా ఉంటే నీకు బాగుంటుంది అనుకుంటున్నావు అనే విషయాన్ని మనిషి పరిగణలోకి తీసుకొని ఆ విధంగా పొదుపు చేసుకుంటూ ఫ్యూచర్ను నిర్మించుకుంటేనే 100% నిర్మించుకుంటే 50, 60, 70% అవుతుందో కాదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఎలా జరగనున్నదో. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. నాతోటి ఏకీభవిస్తే మీరు తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.